ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పారిపోతున్నారా? లేదు. తీసుకురండి రా, ఆ చైలు తీసుకురారా, తాడు తీసుకో. తీసుకురారా. శశి శశి రిషి, ఏంటి గౌతమ్ ఇది? ఏరియా అంతా వెతికాం, పిల్లల చాడ ఎక్కడా కనిపించలేదు. రిషి, శశి ఎక్కడున్నారా? మీరే నా జీవితం అనుకుని బతుకుతున్నాను. ఇప్పుడు మీరు లేకపోతే అసలు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. యష్, ఎందుకు అంతలా అప్సెట్ అవుతావు? లేదు గౌతమ్, నాకు హోప్ పోయింది. ఇంక పిల్లలు దొరకరు. ఇంక జీవితంలో వాళ్ళని నేను చూడలేను. అసలు చూస్తానన్న నమ్మకం కూడా పోయిందిరా. నా పిల్లలు లేని లైఫ్ నేను ఊహించుకోలేను. గౌతమ్, అటు చూడు. చూద్దాం పద. బయట ఎవరైనా వస్తున్నారో చూడండి, పండి ఇద్దరు. యశ్ ఇంతవరకు ఫోన్ చేయలేదంటే పిల్లలు ఇంకా తనకి కనపడలేదన్నమాట. ఆలస్యం అయ్యే కొద్దీ పిల్లలకి ప్రమాదం ముంచుకొస్తుంది.
పిల్లల్ని నేను బయటికి తీసుకెళ్ళడం వల్లే వాళ్ళు తప్పిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా జరగరాంతి జరిగితే ఆ పాపం నన్ను చుట్టుకుంటుంది. పిల్లలకి ఆ భయం కలగకుండా చూడు తండ్రి. భగవంతుడా, ఇప్పటికే సింధు చెయ్యని నేరానికి శిక్ష అనుభవించింది. ఇంకా తనని శిక్షించొద్దు. తన వల్ల పిల్లలు కనిపించకుండా పోయారన్న అపవాదు తనకి రాకుండా చూడు. ఇలాంటి తప్పులు చేయడం దేవుణ్ణి వేడుకోవడం. నేను కింద పడిపోతున్న ప్రతిసారి నువ్వే నాకు అండగా ఉన్నావు. ఈసారి కూడా నువ్వే నన్ను రక్షించాలి. నేనేమైనా తెలియక తప్పు చేసుంటే నన్ను శిక్షించు, కానీ పిల్లలకి మాత్రం ఏం కాకుండా చూడు. బాధపడకు సింధు, పిల్లలు క్షేమంగా తిరిగి వస్తారు. నన్ను క్షమించండి మావయ్య, నా వల్ల ఈ పరిస్థితి. మీ అందరినీ టెన్షన్ పెడుతున్నాను. రే గౌతమ్, సింధు చెప్పిన అలారం సౌండ్లో ఉందిరా. చూద్దాం పద, పిల్లలు ఇక్కడే ఉన్నారు. రే, ఎవడు వస్తున్నారా? పద లోపలికి. పిల్లలు ఆ రూమ్లో ఉన్నారా? రిషి, శశి, ఇదే నాన్న, వాళ్ళు వస్తున్నారు.
సంధ్య నువ్వు పిల్లల్ని తీసుకెళ్ళు. రేయ్ చెప్పరా, ఎవడ్రా పిల్లల్ని కిడ్నాప్ చేయమని చెప్పింది? చెప్పు చెప్పు. చెప్పు చెప్పు. ఎవరు కిడ్నాప్ చేయమన్నారా మిమ్మల్ని? చెప్పు. యష్ ఇప్పుడు అని పట్టుకుంటే బండారం అంతా బయటపడుతుంది. యష్ని ఎట్టగైనా ఆపాలి. అబే ఏంటి? అబ్బే లోపల పిల్లకాయలు భయపడతా ఉండారు. వాళ్ళని కొంచెం ఓదారద్దు కానీ పదబ్బే. రిషి, శశి, డాడీ ఇక్కడుంటే మాకు భయం వేస్తుంది. మనం ఇంటికి వెళ్ళిపోదాం నాన్న. అలాగే వెళ్ళిపోదాం. ఇదిగో పంచులు తాగా. భయపడకండి, మీ నాన్న నేను వచ్చేసాం కదా, ఇప్పుడు ఇంకా మీకేం కాదు. ఓకేరా, మరి ఇంక నేను వస్తాను. చాలా థ్యాంక్స్ రా హెల్ప్ చేసినందుకు. రే ఇట్స్ ఓకే, బాయ్. పదండి వెళ్దాం. గ్రానీ రానన్నా. రిషి, శశి వచ్చేసారా? రిషి వచ్చేసారా? మీకేం కాలేదు కదా? బానే ఉన్నారు కదా? దాము, ఆ దేవుడి దయ వల్ల పిల్లలు క్షేమంగా వచ్చారు. అంతే చాలు దాము. రిషి, శశి. అమ్మా రిషి, అమ్మా. రిషి, నువ్వు శశి బాగానే ఉన్నారు కదా? బానే ఉన్నామమ్మా. మీకు ఏం కాలేదు కదా? ఏం కాలేదమ్మా. భగవంతుడా, అమ్మా నిన్నెందుకు జైల్లో పెట్టారు? చెప్పమ్మా. మాట్లాడమ్మా. నిన్ను శశిని మీ అమ్మాయి కిడ్నాప్ చేసి దాచిపెట్టిందని కేసు పెట్టారు రిషి. అందుకే మీ అమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. అలా అని ఎవరు చెప్పారు తాతయ్య? ఇంకెవరు? మీ నానమ్మ, మీ నాన్న. సార్, ఇందులో మా అమ్మ తప్పేమీ లేదు. మమ్మల్ని కిడ్నాప్ చేసింది అమ్మ కాదు, వేరే ఎవరు. అవును ఎస్ఐ గారు, సింధుని రిలీజ్ చేయండి. మేమే పొరపాటు పడ్డాం. ఏమంటున్నావు రయేష్? దీనివల్లే కదరా పిల్లలు కనపడకుండా పోయారు. ఇదే కదా దాచిపెట్టింది. లేదమ్మా, అదంతా నీ ఊహ మాత్రమే. జరిగింది వేరు. నేను తర్వాత చెప్తాను. పిల్లల్ని మీరెలా క్యాచ్ చేశారు? సింధు ఇచ్చిన క్లూ వల్లే పిల్లలు దొరికారు.
అవును సంధ్య, అసలు ఆ పాడుపడ్డ బంగ్లాకి నువ్వెలా వచ్చావు? అక్కడే పిల్లలు ఉన్నారని నీకెలా తెలుసు? అడుగుతుంది నిన్నే. అంటే పిల్లకాయలు తప్పిపోయింది షాపింగ్ మాల్ దగ్గరే కదా బే. బహుశా ఆ ఏరియాలోనే ఎక్కడ అక్కడ ఉండుంటారేమో అని రాత్రి నుంచి వెతుకుతూనే ఉన్నాను. అయినా నాకు పిల్లకాయలు అస్సలు కనపల్లా. ఇంక తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో దూరంగా ఆ బంగ్లా కనపడి ఉండది. అందులో ఏమైనా పిల్లకాయలు ఉండుండారేమో అని వచ్చున్నాను. ఇంతలో మీరు కూడా అక్కడ కనపడి ఉండారు. ఇంతకీ ఆ రౌడీ వెధవలు మన పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేయించారో చెప్పారా? లేదమ్మా, అదే విషయం అడుగుతుంటే నన్ను తోసేసి ఎస్కేప్ అయిపోయారు. అయితే నాకు ఇంకా ఈ సింధు మీదే అనుమానం. అది తనే అయ్యుండొచ్చుగా. నానమ్మ, అమ్మ కాదు నానమ్మ, మేమే అమ్మ చెప్పినా వినకుండా ఐస్ క్రీమ్ కోసం వెళ్ళాం. అప్పుడే మిక్కీ మౌస్ గెటప్ లో ఒకరొచ్చి మాకు మత్తు బంధించి మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయారు. పిల్లలు చెప్తున్నా నమ్మవద్దాము. ఎస్ఐ గారు, సింధును వదిలిపెట్టండి. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయండి. మేడం, మీ పిల్లలు దొరికారు కాబట్టి తన మీద పెట్టిన కేసు మీరు వాపస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒకటి చేయండి. మాటలతో కాదు మేడం, మాకు ఆన్ రికార్డు ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, మీరు సైన్ చేయండి. మేడం, పిల్లలు మిస్ అయ్యారని ఫస్ట్ మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, అది కూడా మీరు రిటర్న్ తీసుకుంటే. నో, నేను ఈ కేసు రిటర్న్ తీసుకోవడం లేదు. అదేంటి మేడం, పిల్లలు సేఫ్గా వచ్చారు కదా, ఇంకా కేసు ఎందుకు? నేను కిడ్నాప్ చేయలేదని ప్రూవ్ అయింది. బట్ అసలు కిడ్నాపర్లు ఎవరో ఇంకా తెలియలేదు కదా. వాళ్ళ గురించి తెలియాలి. ఎంక్వైరీ చేయండి. ఆ షాపింగ్ మాల్ దగ్గర అంతమంది ఉండగా కేవలం రిషి శశినే ఎందుకు ఎత్తుకెళ్లారు, ఏ అవసరంతో దాచిపెట్టారు అన్నది బయటికి రావాలి. ఈ కిడ్నాప్ వెనక ఎవరి హస్తం ఉన్నదనేది నిజం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది డబ్బు కోసమో పాత కక్షల కారణంగానూ జరిగిన కిడ్నాప్ కాదు. ఎవరో కావాలని ఏదో ఆశించి పిల్లల్ని ఎత్తుకెళ్లారు. అది నేను తెలుసుకోవాలి. నేరం నా మీదకి వచ్చేలా ఎందుకు ప్లాన్ చేశారు? కేసు రిజిస్టర్ చేసి
ఇమీడియట్గా వాళ్ళెవరో కనిపెట్టండి. ఈ బిందు రివర్స్లో కేసు పడుతుందని నేను అసలు అనుకోలేదు. తిరిగి తిరిగి ఇది నా మెడకు మా యమ్మి మెడకు చుట్టుకునేలా ఉండేది. పిల్లల భవిష్యత్తు కోసం, నా కొడుకు మనశ్శాంతి కోసం నిన్ను చంపేసి నేను జైలుకి వెళ్తాను. ఇక మీదట నన్ను కలవ క్రిషి, నాతో మాట్లాడకు. అమ్మా, నిన్ను కలవకుండా మాట్లాడకుండా నేను ఉండలేను. నా వల్ల కాదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.